సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయనున్న 2 ఎమ్మెల్సీ పదవులపై రేపు పార్టీ హైకమాండ్ తో చర్చించనున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ పదవులపై డిస్కస్ చేయనున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేస్తామని ఈ మధ్య గాంధీ భవన్ లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పిన రేవంత్ వాటిపైన పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దేశ ప్రతిష్టను విదేశాల్లో చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. నేటి యువతకు ఆయన జీవితం ఆదర్శప్రాయమన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో జరిగిన స్వామి వివేకానంద జయంతిలో పాల్గొన్నారు మంత్రులు పొన్నం, జూపల్లి. తప్పకుండా ప్రతి యువకుడు వివేకానంద చరిత్ర చదవాల్సిందే. వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని చరిత్ర సృష్టించే దాంట్లో వారికి కూడా ఒక చరిత్ర కూడా ఉండే విధంగా మరి శ్రమ పడితే జీవితంలో తప్పకుండా అప్పుడు కానీ వివేకానంద గారు చూపెట్టేటువంటి మార్గదర్శకం అమలైనట్టుగా భావిస్తాను. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి ఒక గొప్ప వ్యక్తి, భారత చరిత్రలోనే ప్రథమ వ్యక్తి. ఈనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా వివేకానంద యొక్క చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది. తత్వశాస్త్రమైన సమాజం కోసమైనా ఒక గొప్ప వ్యక్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివేకానంద జీవిత చరిత్రను ప్రతి పాఠ్యాంశంలో చేర్చాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సెక్రటేరియట్ లో ప్రజాపాలన దరఖాస్తులపై మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, డాటా ఎంట్రీ ఎంతవరకు పూర్తయింది అనే విషయాలను ఆరా తీశారు. కాంగ్రెస్ గ్యారంటీలు లబ్ధి పొందడానికి అసలైన దరఖాస్తుదారుల ఎంపిక విధానంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బట్టి, శ్రీధర్ బాబు. ఎవరైనా ఫోన్ చేసి దరఖాస్తుదారులను ఓటీపీ అడిగితే ఇవ్వొద్దని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 2 ఏళ్లలో నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రులు గత ప్రభుత్వ హయాంలో నల్గొండలోని సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెలముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సికింద్రాబాద్, రాణిగంజ్ యూత్ హాస్టల్లో నిర్వహించిన నేషనల్ యూత్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీధర్ బాబు. గత 10 సంవత్సరాల నుంచి పక్కన పెట్టిన ఆ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలోనే కొద్ది రోజుల్లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, రాబోయే కాలంలో స్కిల్ సెంటర్స్ని, స్కిల్ యూనివర్సిటీస్ని పెట్టి ఒక ప్రొఫెషనల్స్గా ఈరోజు మొత్తం భారతదేశంలోనే గొప్ప మానవ వనరులు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే విధంగా మా ప్రయత్నంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకెళ్తామని. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం బంద్ పెట్టాలన్నారు మంత్రి కొండా సురేఖ. భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం అందరి బాధ్యత అని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నాయన్నారు కొండా సురేఖ. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖమ్మంలో ఉదయం కూలిపోయిన లైబ్రరీ డాక్యుమెంట్ బిల్డింగ్ ను సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూలిన శిథిలాలను తొలగించాలని అధికారులకు చెప్పారు. జిల్లాలో కూలిపోయే దశలో ఉన్న స్కూల్ భవనాలు, పాత ఇండ్లను కూల్చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామన్నారు మంత్రి దామోదర రాజు నరసింహ.
ఫ్యాక్టరీ పునరుద్ధరణపై వేసిన శ్రీధర్ బాబు కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మాటూరులో ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు దామోదర. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఈ నెల 14న మణిపూర్ నుంచి ప్రారంభించనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్ ను తన కారుకు అంటించారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు రాహుల్ యాత్రలో పాల్గొనాలని సూచించారు.